తీసుకురావడానికి, సృష్టించడానికి, భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, ప్రతిష్టను దిగజార్చడానికి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ హిందూ సంఘాలు, అలాగే హిందూ సాధు పరిషత్తు, ఏపీ సాధు పరిషత్తు తీవ్రంగా విమర్శలు చేస్తూ నిరసన కార్యక్రమాలకు దిగాయి. అంతకుముందు మీడియాతో కూడా మాట్లాడారు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామని. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒక ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్నో, కోపాన్నో, ఒక వ్యవస్థ తాలూకా ప్రతిష్ట మీద దాన్ని మసకబారేలా ప్రవర్తించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి ఒక వివాదం, విగ్రహ వివాదం, ఏదో విగ్రహం తీసుకొచ్చి పడేశారంటూ దాని మీద యాగి చేసే ప్రయత్నం, లేకపోతే ఇంకోసారి క్యూ లైన్లకు సంబంధించి ఒక వివాదం, తర్వాత అందులో విచారణ జరిగితే అందులో ఎవరున్నారు, ఏ బ్యాచ్ ఆ పనులు చేశారు అని కూడా బయటపడ్డాయి. తర్వాత ఇంకొక వివాదం, మనందరికీ ఎప్పటికీ మర్చిపోలేని తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారం అయితే ప్రతి భక్తుడిని కలిచివేసిన ఒక ఇన్సిడెంట్, అలాగే పరకామణి, అలాగే పైకి తీసుకెళ్ళకూడని మద్యం, మాంసం, ఇలా ఒకటి కాదు ఏదో రకంగా తిరుమల తాలూకా పవిత్రతను దెబ్బతీసే చర్యలు తీసుకుంటే అది ప్రస్తుతం ఉన్న టీటీడీ నాయకత్వం మీద, ఆ బోర్డు మీద పడితే తద్వారా ప్రభుత్వం మీద ఇంత కుట్ర దీని వెనకాల దాగుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని నిన్న స్వామీజీలు, ఈ సాధు పరిషత్ సంబంధించిన స్వామీజీలు, ఇంకా ఇతర స్వామీజీలు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఇక వాళ్ళ మీద బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు వీళ్ళు స్వామీజీలు కాదు, సన్నాసులు, జగద్గురువులు కాదు, జగత్ కిలాడీలు. ఆయన సమాధానం చెప్పాలంటే కంచి పీఠాధిపతి, అహోబిలం మఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, వీళ్ళు అడిగితే ఆయన రెస్పాండ్ అవుతాడట, వాళ్ళు చెప్పినట్టు చేస్తారట, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్తారట. వీళ్ళందరూ కాషాయ ముసుగుల్లో ఉన్న కసాయిలని, ఎవరిని, ఈ సాధు పరిషత్తు స్వాములను, వీళ్ళందరినీ. అంటే ప్రశ్నిస్తే సన్యాసులు సన్నాసులు అయిపోతారా, జగద్గురువులు జగత్కిలాడీలు అయిపోతారా? సరే, జగద్గురువులని మనం అందరినీ అనమనుకోండి, ఆది శంకరాచార్యుడు లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి జగద్గురువులుగా మాట్లాడుకుంటాం, వాళ్ళ పరంపరలో ఆ పీఠాలు అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కానీ అసలు హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళు పనిగట్టుకుని ఇంత ప్రయత్నం చేసి యాగి చేస్తున్నప్పుడు కానీ స్పందన లేకపోతే ఎలాగా? ఇప్పుడు వీళ్ళు ఏపీ సాధు పరిషత్తు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. దాన్ని ఏమంటాడు, వీళ్ళు టీడీపీ కార్యకర్తలట, కాషాయం ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అని అంటాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. అంటే ఒక ధర్మం మీద దాడి చెయ్యాలి అంటే దానికోసం, పరిరక్షణ కోసం పాటుపడుతున్న వాళ్ళపై కూడా దాడులు చేస్తేనే అది మరింత సులువవుతుంది అని అనుకుంటున్నారా? 2019 నుంచి 2024 సుమారుగా 22-23 ముగింపు వరకు చూసుకుంటే ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దాడులు, రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లు, రిపోర్ట్ కాని ఇన్సిడెంట్స్ వందల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న అంతర్వేది రథం దగ్ధం, అదొక చాలా పెద్ద ఇన్సిడెంట్. తర్వాత రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తాలూకా శిరస్సు తీసివేయడం, అదొక ఇన్సిడెంట్. ఇక అనేక దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు, ఇవన్నీ జరిగాయి కదా. ఎవరి హయాంలో జరిగాయి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటికి ఈ రోజుకి 2026 వరకు కూడా వీటికి కారకులు ఎవరో తెలుసా? ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అవుతోంది. దీనికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి తీసుకొచ్చారా? అంతర్వేది రథం దగ్ధం కేసుని మా విచారణ పరిధిలోకి రాదు అని సిబిఐ తీసుకోలేదు. రాష్ట్ర పోలీసులు, సిట్లు ఇవన్నీ ఎవడో మతిస్థిమితం లేనివాడు చేసిన పనిగా, లేకపోతే మిగతా ఆలయాల్లో ఎవరో నిధుల కోసం చేసిన పనులుగా, కొంతమంది లోకల్లో ఉన్న రైవలరీ కోసం చేసిన పనులుగా వదిలేశారు. ఇప్పటికీ ఆ కేసుల్లో ఇదిగో ఫలానా వాళ్ళు చేశారు,
ఫలానా ఉద్దేశంతో చేశారు అని ఎక్కడ తేల్చలేదు. ఎందుకింత నిర్లక్ష్యం? ఇప్పుడు కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యవహారాలు కదా! తిరుమల కల్తీ ప్రసాదం గాని, లేకపోతే పరకామణిలో వ్యవహారం గాని. పరకామణిలో వాడెవడో డబ్బులు కొట్టేస్తే వాడితో డబ్బులు కట్టిచ్చేసామని చెప్తారు. తిరుమల కల్తీ వ్యవహారం ప్రసాదంలో ఇంత జరిగి ఇన్ని కమిటీలు, ఇన్ని విచారణలు చేసి కొంతమంది అధికారుల పేర్లు రాసి వదిలేశారు. మరి అప్పట్లో చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి రోల్ ఏంటి? ఆయన పేరు ఎందుకు ఉండదు? పాలక మండలిలో అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతాయని చెప్తే మీరు అది రాసేసి ఇచ్చేస్తారు రిపోర్టు. సో అంటే నిర్లక్ష్యం అనేది ఏ స్థాయిలో జరుగుతోంది? సరే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో కొంతమంది వాళ్ళ మనుషులు కావాలని ధర్మం మీద దాడి చేసి బ మనోభావాలు దెబ్బతీయాలనుకున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారుగా, తిరుమల ప్రతిష్టను తగ్గించి, తిరుమల పవిత్రతను దెబ్బతీసి, తిరుమలకి భక్తులు రాకుండా చేస్తున్నారని. ఎవరు? ఆ కల్ప్రిట్స్ ఎవరు? వాళ్ళని బయటికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి అని మీరు అంటున్నారు కదా, మరి అది చర్యలేవి? అప్పుడు కల్తీ వ్యవహారంలో సుబ్బారెడ్డి మీరు ఆరోపించారు కదా, చర్యలేవి? ఏదో సుబ్బారెడ్డి పిఏ లేకపోతే ఇంకొక అధికారి, ఇంకో అధికారి ఇన్ని వందల కోట్ల వ్యవహారం నడిపిస్తారా? 250, 400 నుంచి 300-400 కోట్ల వ్యవహారం, కల్తీ వ్యవహారం జరిగిపోతుందా పెద్ద తలకాయల పాత్ర లేకుండా? ఇంత పెద్ద ఎత్తున దాడులు ఒక డైరెక్షన్ లేకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరుగుతాయా? అంటే ఒక ధర్మం మీద ఇంత స్థాయిలో దాడి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోవాల్సిన అవసరం కానీ, అగత్యం కానీ ఎందుకు వచ్చింది? సరే, స్పందించారు. కంచి పీఠం వారు స్పందించారు, లేకపోతే ఉత్తరాదిన ఉన్న వాళ్ళు కూడా స్పందించారు. ముందు ఉత్తరాది వాళ్ళు స్పందించారు తిరుమల వ్యవహారంలో, మఠాధిపతులు, పీఠాధిపతులు. లేదు, వాళ్ళు అడుగుతున్నట్టు ధర్మాన్ని కాపాడే బాధ్యత వాళ్ళకు వదిలిపెట్టేసేయండి. ఆలయాలు లేకపోతే అక్కడ పరిరక్షణ, సంప్రోక్షణ, సంరక్షణ ఇవన్నీ కూడా వాళ్ళకు వదిలిపెట్టండి. దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి. సో అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించుకోవడానికి రాజకీయ ఆరోపణలు లేకపోతే ప్రత్యారోపణలు, దానికోసం మీరు ధర్మాన్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఇట్స్ నాట్ కరెక్ట్, మంచిది కాదు. ఇవాళ ఎవరైతే పోరాటం చేస్తున్నారో సాధు పరిషత్తు నుంచి కానీ వేరే వాళ్ళని కానీ, వాళ్ళనే హక్కు, అధికారం ఎవరిచ్చారు? భూమన కరుణాకర్ రెడ్డికి. ఇవాళ వాళ్ళు ఆయన ఆస్తుల గురించో అవినీతి గురించో ప్రశ్నిస్తున్నారు. సరే, అడగచ్చు, కానీ అది కూడా కాదు. అవి కేసులు పెట్టండి, మీరు ప్రభుత్వాలకు వెళ్ళండి, కోర్టులకు వెళ్ళండి, ధర్మాన్ని పరీక్షించడానికి మీరు మిగతా వాళ్ళతో కలవండి. పీఠాధిపతులు మీకన్నా ఇందులో పెద్ద చిన్న తేడాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ అన్ని పీఠాలని, అన్ని మఠాలని కలుపుకుని కోట్లాది మంది, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రంలో ఉందంతే, తిరుపతిలో ఉత్తరాది నుంచి వస్తారు, ఫారినర్స్ వస్తారు, అనేక కోట్ల మంది వచ్చే భక్తులు వచ్చే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన దేవాలయం, పవిత్రమైన స్థలం మీద ఇన్ని రాజకీయాలు ఎందుకు? ఇదే మాట్లాడదలుచుకున్నా ఇవాళ.